రైట్. ఇక ఈ 2 విషయాల గురించి మాట్లాడదాం మనం. చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఫస్ట్ థింగ్ దీని గురించి మాట్లాడదామండి. కొత్త ఐటీ చట్టానికి ఆమోదం తెలిపారు నిన్న. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఈ కొత్త ఐటీ చట్టం లేకపోతే ఇంకొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలున్నాయి పార్లమెంట్‌లో జరగాల్సినయి. చర్చ జరగాల్సినయి. దాని గురించి విపక్షము అంటే ఎవరైతే ప్రతిపక్షాలుంటాయో, ఆ ప్రతిపక్షాలు తర్వాత వీళ్ళు కూర్చొని పార్లమెంట్‌లో దాని గురించి డిస్కస్ చేయాలి. ఈ బిల్లు పెడదామనుకుంటున్నాము. మరేంటి ఆ బిల్లు సంగతేంటి? పెట్టాలా? వద్దా? కథ ఏంటి? ఆ బిల్లుని ఏం చేద్దాం? ఇట్లాంటి అంశాలపై వీళ్ళంతా కూర్చొని చర్చించాలి. ఓకే. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఈ ఓట్ చోరీ అంశం గురించి మనోళ్ళు నిన్న పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. భారీ ఎత్తున ధర్నా చేస్తున్నారు ఓట్ చోరీ అంశం గురించి. మీరు ఓట్ చోరీ జరిగిందా? లేదా? అదేంటి? అనే అంశాలు కాసేపు పక్కన పెడదాం. దాదాపుగా పార్లమెంట్ నిర్వహించాలంటే రోజుకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అండి దగ్గర దగ్గర? ఈ పార్లమెంట్ సెషన్స్‌కి అవుతున్న ఖర్చు ఎంతో తెలుసా దగ్గర దగ్గర? మీరు ధర్నాలు చేయండి, రాస్తారోకోలు చేయండి. కానీ ఎప్పుడు? మహా అయితే షెడ్యూల్ ప్రకారం ఏంటి? ఇంకో వారం రోజుల్లో పార్లమెంట్ అయిపోద్ది. అప్పుడెళ్ళి మీరు రోడ్లపైన ధర్నాలు చేయండి, ఏమన్నా చేయించుకోండి మీ ఇష్టం. కానీ ఇప్పుడు అత్యంత విలువైన మాడబ్బులతో నడుస్తున్న పార్లమెంట్ సమావేశాలని పక్కన పెట్టి మీరు మిగతా విషయంలో ధర్నా చేస్తున్నారు.